పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు ఉన్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలి మోతవారి ఏం చేస్తున్నాడో అరుచుకొనొద్దాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? అరే నువ్వు మనిషివా పశువురా? గిట్లయితే నువ్వు ఏడరేవులకు వస్తావురా. నువ్వు ఎప్పుడు భవిష్యత్తులో ఎదుగుతావు చెప్పు. నేను చెప్పిన కనీసం రోజుకొక 2-3 వాడకపోతే ఇక నువ్వు ఎత్తెత్త మనిషి అవుతావు చెప్పు. నువ్వు ఇట్లయితే రేవులకు వస్తావా? నీ కొద్దిగానైనా సిగ్గుశరం ఉన్నదారా? నీ బతికెందుకు? ఏమిటికి బతుకుతానవరా నువ్వు? మనిషివి తాడి చెట్టు పెరిగినావు, సిగ్గుశరం లేని బాడుకావు. వాయమ్మనే మా ముసలోడు ఇంత సీరియస్ గా క్లాస్ వీక్తున్నాడంటే ఇదేదో మంచి ముచ్చటే ఉన్నట్టున్నది. ఇందాం ఉండు ఒకసారి. అరే రండన్నారా రండా బొల్లికుంట్లోడా కవట దద్దమ్మ మందిని ముచ్చటోడా అయ్య పేరు చెప్పుకొని బతికేటోడా పాయకాలను గడిగేటోడా కొద్దిగానైనా సిగ్గు శరం లేదురా? ఎత్తి మీద రూపాయి పెడితే ఆటాన కమ్మినా కూడా అమ్ముడు పోవురా నువ్వు. ఇదో బతుకనే బతుకుతానవా? అలక దక్కువడా. అవ్వా ఇదేం తిట్లు ముసలోడా? ఇంటంటే నాకే కడుపుల నుంచి వెళ్ళి దేవినట్టు అనిపిస్తున్నది. ఆపు నీ నోట్ల ఫినాయిల్ పోయ్యా. ముందుగాల ఆ తిట్ల ఆపు ముసలోడా. అరే రండలచ్చులుగా నువ్వు నిన్న మా ఊళ్ళో సర్పంచ్ని తిట్టురానంటే ఏమని తిడతానవురా? ఊళ్ళో మనిషినే నీకు చక్కగా తిట్టే శాసనం అయితే లేదు. అసొంటప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఎప్పుడైతావు, మంత్రి ఎప్పుడైతావు, మా ప్రజల బ్రతుకులను ఎప్పుడు మారుతావురా? ఎట్లా మారుతావు చెప్పు? నీకు చక్కగా తిట్టుడు వస్తుందారా? తిట్టే శాతం అవుతుందా నీకు? నీది బతికేనా? పని పాట లేనోడు గాజు పండ్లు దోమిండి అన్నట్టు ఈ ముసలోనికి ఏం పని పాట లేక వచ్చిరాని ముచ్చట్లన్నీ ముంగటేసుకుంటాడు. నేనేదో ఇది బతుకు తెరువు ముచ్చటగా వచ్చనుకున్నా. అను ఇప్పటికైనా ఇగో నేను ఏమేమి తిట్లు ఫేమస్ అనేటి రాసుకొచ్చిన అలకదా కూడా. రండా బొల్లికుంట్లోడా కండబెట్టి తొక్కుత కొడుక, పేగులు తీసి మెడలేసుకుంటా కొడుక, నీ అమ్మ పేడమూతి బోడిలింగంగా పిర్రల మీద వాతలు పెడతా కొడుక, లాగుల తొండలు దొరించుకుంటా కొడతా కొడుక. మంచిగా దీర్ఘం నేను అనేది కూడా చక్కగా నచ్చలేదు అలకదా కూడా. చీ నువ్వు మనిషివా పశువా ముసలోడా? కడుపుకు అన్నం తిన్నట్టు మాట్లాడరాదు. ఏ మాటలవి? ఆయన అన్నకు ఎందుకు చెప్తున్నావు చెప్పు ఈ తిట్లని? అరే మా అలకదా కూడా వచ్చిందిరా లచ్చలు. అరే ఈ ముచ్చట నాకు యాదికి వచ్చింది. ఇప్పుడు ఇంకో ముచ్చట కూడా పైలంగా ఇను. మనం ఆడోళ్ళని కూడా తిట్టేటప్పుడు జర్రంత పైలం వెంబడి తిట్టాలి, అర్థమైందా? మనం తిట్టే ప్రతి తిట్టుకు చాలా పెడర్థాలు ఉంటాయి. కాబట్టి ఆడోళ్ళని తిట్టే తరికల ఒక పద్ధతి, ఒక రేవు అనేది ఉండాలి. అవి కూడా నేను చెప్తా. ఆడోళ్ళని ఎట్లా తిట్టాలి, మగోళ్ళని ఎట్లా తిట్టాలి అనేది నీకు మంచిగా చెప్తాను. నువ్వు పెద్ద ఇది అవుతావు రా లచ్చలు. నువ్వేం రంది పెట్టుకోకు, నేనున్నగా నీకు. నిన్ను చీపురు కట్టతో కొట్టినా తప్పలేదు ముసలోడు. నీకేం పోయే కాలం? ఆ అన్నకు వచ్చిరాని తిట్లన్నీ చెప్పుడే గాక ఇంకా ఆడోళ్ళను ఎట్లా తిట్టాలే అనేది కూడా చెప్తున్నావా? అబ్బర కొడుక చూసినావారా? మా మీ సర్కాండది కూడా పెద్ద రాజకీయ నాయకురాలు అవుతుందిరా. ఆ తిట్టినావా ఎట్లున్నదో? చీపిరి గట్టతోటి కొడతా అని అన్నది. అంటే దీంతో ఏం పెద్ద తిట్టు పదవి ఏం కాదు. దీంతో పెడర్థం కూడా ఏముండదు. అదే చెప్పుతోటి కొడతా అన్నది అనుకో, అది పెద్ద తిట్టు. దాన్ని మనం వాడద్దు. అసలు ఏ తిట్టు వాడితే ఏ పద్ధతి ఉంటుంది ఎట్లా అనేది తరీకా నేర్చుకోవాలి, అర్థమైందా? అది తెలియకలేదు. అంటే మనం దేనితో కొడితే పద్ధతి ఎంబడి ఉంటే తిట్టు లెక్కనే ఉండాలి, కానీ జనాలు పెడర్థం తీసుకునే తట్టు ఉండద్దు అన్నట్టు, అర్థమైందా? అట్లా నేర్చుకో. అబ్బా తాత నీకు దండం పెడతానే. ఇంతకు ఆ తిట్ల రహస్యం ఏంటిదో చెప్పరాదే, నీకు పుణ్యం ఉంటది గాని. ఏం లేదు పిల్ల, వీడు మొన్న మన ఊళ్ళో జరిగిన సర్పంచ్ ఎలక్షన్లప్పుడు 8 నెంబర్గా పోటీ చేసిండు. కానీ వీని పిల్లం కూడా ఓటేయలేదు. కానీ వీనికి మాత్రం రాష్ట్రాన్ని ఏలాలి, దేశాన్ని ఏలాలి అనే పెద్ద పెద్ద ఆశయాలు ఉన్నాయి. అయితే నేను ఎట్లనన్నా ఒక పెద్ద రాజకీయ నాయకుడిని కావాలనే తాత, నువ్వైతే నన్ను రాజకీయ నాయకుని చేస్తావు, ఎట్లనన్నా చేయవాలని నీకు దండం పెడతానంటే దాని ఏమున్నదిరా, మంచి 4 తిట్లు వస్తే అయిపోద్దిరా, నువ్వు పెద్ద రాజకీయ నాయకుని అవుతావు అని ఆ తిట్లు నేర్పిస్తాను వీరికి. అంటే తిట్లు వచ్చినంత మాత్రాన, మందిని మురికి మాటలు అన్నంత మాత్రాన రాష్ట్రాన్ని దేశాన్ని ఏలే పెద్ద లీడర్లు అవుతారానే? మరి ఎట్లా అవుతారు? దేశ సేవ, ప్రజలకు సేవ, జనాలకు సేవ అని సేవా కార్యక్రమాలు చేస్తే అవుతారు అనుకుంటున్నావా? ఈ నడవ రాజకీయాలు ఎత్తున్నాయి. మందిని మురికి మాటలు అనుకుంటా ఇజ్జత్ తక్కువ తిట్లు తిడుతా అంటేనే మస్తు ఫేమస్ అవుతాళ్ళు. ఆ జనాలను రెచ్చగొడితే వాళ్ళు ఓట్లు గుద్దుతాళ్ళు, సీతాల్లో కూర్చుంటారు. అరే ఇంకో ముచ్చట్ల లచ్చులు, నువ్వు ఇంకా నెంబర్ 1 ఫేమస్ జల్లినయ్యి పెద్ద లీడరు కావాలంటే నువ్వు ఏదైనా లత్కోరు పని చేసి జైలుకు పోయినావు అనుకో, జల్లిన లీడర్ అయిపోతావు. అది పెద్ద సూత్రం, నీకు తెలియదు. లంగ పని ఏందో చెప్పరా తాత, నేను చేసేస్తా. అది ఏం చేయాలనేది నేను చెప్తా, నీకు ఆఖరిదరాలు చెప్తా. నువ్వెక్కడ దొరికినవే అన్న? మా ముసలోడు చెప్పుడు సరే, నువ్వు ఆ తిక్క పనులు చేసుడు సరే. ఆ నుంచి వీకరాదు. నీకేమెరికనే అలకదక్కదానా?
ఇప్పుడున్న నాయకులంతా ఏ దారిలో వచ్చిందో ఎరికేనా? జనాలను రెచ్చగొడతాను, వాళ్ళతోటి ఓట్లు గుద్దించుకుంటాను, సీతల్లో కూర్చుంటాను. ఆ దారిలో వచ్చిన వాళ్ళేనా చాలా మంది రాజకీయ నాయకులు. అరే లచ్చులు, ఇంకా నువ్వు జల్లిన ఫేమస్ కావాలంటే ఊళ్ళో ఒక పెద్ద రౌడీవి కావాలి. నువ్వు ఆ రౌడీవి కావాలంటే ఎసంటి పనులు చేస్తే రౌడీవి అవుతావు అనేది దాన్ని బాగా ఆలోచన చెయ్యి. రాత్రిపూట పండుకొని తడి బట్టేసుకొని పండుకొని ఆలోచన చేయాలి. నువ్వు చెప్పింది కూడా నిజమేనే తాత. దేశంలో రాష్ట్రాలల్లా పదవులు అనుభవిస్తున్న వాళ్ళు చాలా మంది లీడర్లు నేర చరిత్ర ఉన్నోళ్ళే ఉన్నారటనే. జనాలు కూడా అసంటోళ్ళకే ఓట్లేసి మరీ గెలిపిస్తున్నారట. అగ్గ ఇన్న 6 లక్షలు నేను చెప్పిన కాడికి అత్తంది ఆతలేదా? నువ్వు నేను చెప్పినట్టు పాటించినావు అనుకో, రాష్ట్ర రాజకీయాలనే కాదురా దేశ రాజకీయాలలో కూడా మస్తు ఫేమస్ అవుతావు రాంచడు. ఫైనల్ గా నేను ఏం పని చేయాలో చెప్పు ఇప్పుడు ముచ్చట. అర్జెంట్ గా నువ్వు మంది అందరికి తెలిస్తే ఫేమస్ పని చేయాలన్నట్టు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఊళ్ళో ఎవరైనా పెద్ద మనిషి పెద్దగా తెలిసినోడు ఫేమస్ మనిషి ఎవడన్నా ఉన్నాడు అనుకో, యొక్క వాణి పుర్య వాళ్ళకు కొట్టు. నువ్వు అప్పుడు ఊళ్ళో జనాలందరూ ఏమనుకుంటారట, బలాని లచ్చలుగాడట, పలాని పెద్ద మనిషిని కొట్టిండట, గంత పెద్ద మనిషిని కొట్టిండట, వీడు పెద్ద తోపు అని జల్లిన ఊళ్ళో జనాలందరికీ తెలుతావు, ఫేమస్ అవుతావు. ఓ ముసలడా, ఆ అన్న ఏదైనా లంగ పని చేసి నువ్వు చేయమన్నావని మందికి చెప్తే నీ మక్కలు సాపైతాయి. జర పాయలంగుండు మరి. ఎవరైనా వచ్చి ఫేమస్ గారా అంటే ఈ కొడుకు నా పుర్య బలం వచ్చిండు. ఎవరైనా నచ్చిగో లచ్చలు కానీ పుయ్యి బలం కొని రారా మొన్న పంత బలం వచ్చిపోతాడు. చూసిన రానోళ్ళ కథ ఎట్లున్నదో. ఈ నడుమ లీడర్ల మాటలు వింటున్న కొంతమంది జల్దిన ఫేమస్ కావాలి, రాజకీయాలల్లా తొందరగా ఎదగాలంటే ఇట్లా బూతులు మాట్లాడుడు, ప్రత్యర్థులను తిట్టుడు అనే అల్కటి పనిని ముంగటేసుకుంటున్నారట. అయినా నేటి తరం లీడర్లు భవిష్యత్తు తరం లీడర్లకు ఆదర్శంగా నిలవాల్సింది మంచి ఆలోచన విధానంలా, అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఉండుట్లా, ప్రజలకు మేలు చేసే పనులల్లా. అంతేగాని గిసొంటి లత్కోరు మాటలు మాట్లాడి రాబోయే తరం లీడర్లకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు చెప్పుండ్రి. ఇసొంటోళ్ళ మాటలు వినుకుంటా పెరిగేటోళ్ళు ఎట్లా తయారవుతారనే సోయి కూడా లేకుండా ఎట్లుంటారో ఏం పాడో పోండ్రి.